శోభ. శనివారం జరిగిన ఎలుగుబంటి దాడిలో గాయపడిన మహిళను పరామర్శించిన మంత్రి సీదిరి అప్పలరాజు. వజ్రపుకొత్తూరు మండలం అనకాపల్లి గ్రామ సమీపంలోని శనివారం జరిగిన ఎలుగుబంటి దాడిలో 2 మృతి చెందగా ఒక మహిళకు తీవ్ర గాయాలైన విషయం విదితమే. వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు ఎలుగు దాడిలో మరణించిన సిహెచ్ లోకనాథం, లోశెట్టి కుమార్ కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఎక్స్గ్రేషియా అందిస్తామని తెలియజేశారు. అలాగే గాయపడిన మహిళకు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం కిమ్స్ ఆసుపత్రికి దగ్గరుండి పంపించారు. ఆమె వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వం భరిస్తుందని తెలియజేశారు. చనిపోయిన వాళ్ళు కూడా ఇన్సూరెన్స్, ఈ 2 ఇన్సూరెన్స్ బాబు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్సూరెన్స్ లేదు. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి అటవీ శాఖకు సంబంధించిన టీం నిరంతరం పహారా కాయాలని సూచించారు. ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీదిరి కోరారు. కార్యక్రమంలో స్థానిక నాయకులతో పాటు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డబ్బీరు భవానీ శంకర్, మందసా ఎంపీపీ డొక్కల దానయ్య, వజ్రపుకొత్తూరు మండల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. పెదకొజ్జారియా గ్రామం పాసాల వీధిలో ఉన్న శ్రీ లిమ్మమ్మ తల్లి ఆలయ మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెదకొజ్జారియా గ్రామం పాసాల వీధిలో ఉన్న శ్రీ లిమ్మమ్మ తల్లి ఆలయ మరియు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణ నడుమ శాంతిపాదం, గణపతి పూజ, అఖండ దీపస్థాపన, పుణ్యావచనం, పరిషత్తు, ప్రాయశ్చిత్తం, పంచగ్రవ్య ప్రాసన, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. స్త్రీలు పూర్ణ కుంభాలతో పంచామృతాలు పట్టుకుని అమ్మవారికి కుంకుమార్చనలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిరియా విజయ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ పునఃప్రతిష్ఠ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పి ఢిల్లీరావు, మాజీ సర్పంచ్ రామ్ కుమార్, కమిటీ సభ్యులు పాసారు తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. మాజీ సైనికుల సమైక్య సర్వసభ్య సమావేశం పెద్దరెల్లి వీధిలో నిర్వహించారు. మాజీ సైనికుల సమైక్య సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శి పైడి మురళీధర్రావు మాట్లాడుతూ గత నెల్లాళ్లు జరిగిన కార్యక్రమాలను వివరించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీని మర్యాదపూర్వకంగా కలవడం, అలానే కొత్త ఈసీహెచ్ఎస్ పోలీక్లినిక్ అధికారిగా ఛార్జీ తీసుకున్న లెఫ్టినెంట్ కల్నల్ భగాది చంద్రశేఖర్ ని కూడా కలిసి ఫెడరేషన్ తరపున స్వాగతించినట్లు, అలాగే ఇటీవల జరిగిన ఖర్చుల వివరాలు సభలో తెలియజేశారు. ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం మాట్లాడుతూ మన జిల్లాలోని మెడికవర్ హాస్పిటల్ త్వరలోనే మాజీ సైనికులకు అందుబాటులోకి రానున్నట్లు, ముఖ్యంగా అధికారిక ప్రకటన గురించి వేచి చూస్తున్నామని చెప్పారు. అలాగే రాగోల్లో కట్టబోయే ఇంటిగ్రేటెడ్ సైనిక భవన్ కు అడుగులు ముందుకు వెళుతున్నాయని, అవి జిల్లా సైనిక సంక్షేమ అధికారి ఏ శైలజ ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నాయని తెలియజేశారు. అలానే జిల్లాలో మాజీ సైనికుల మధ్య పోటీని స్వాగతించారు గాని పోటీ మాజీ సైనికులకు, వీర నారీమణులకు ఉపయోగపడే విధంగా ఉండాలని కోరారు. చివరిగా జిల్లా మాజీ సైనికుల సమైక్య చైర్మన్ గ్రూప్ కెప్టెన్ ఈశ్వరరావు మాట్లాడుతూ ఇటీవల జిల్లా ఎస్పీ పిలుపు మేరకు మాజీ సైనికులు వీలైన ఎక్కువ మంది ఎలక్షన్ విధులకు స్వచ్ఛందంగా రావాలని పిలుపునిచ్చారు. అలాగే యూనియన్ ని నడపాలంటే ఆర్థిక బలం కూడా కావాలని, దానికి మన ఫెడరేషన్ మెంబర్షిప్ పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల రథసప్తమి సేవలో పాల్గొన్న మాజీ సైనికులకు, వీర నారీమణులను అభినందించారు. అలానే సేవలో మిగిలిన డబ్బులకు కొంత జోడించి 50,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఉంచామని సభకు వివరించారు. సభలో అందరూ ఈ నిర్ణయాన్ని హర్షించారు. కార్యక్రమంలో ముఖ్యంగా జిల్లాలో మాజీ సైనికుల సమైక్య చైర్మన్ గ్రూప్ కెప్టెన్ ఈశ్వరరావు, అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, హానరరీ ప్రెసిడెంట్ ఎస్ఎల్ రావు, జనరల్ సెక్రటరీ మురళీధర్రావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సంకిలి ఈఐడి ప్యారీ షుగర్ లో చెరుకు క్రషింగ్ పూర్తయినట్టు సంస్థ అసోసియేట్ ఉపాధ్యక్షుడు పట్టాభిరామరెడ్డి తెలిపారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని సంకిలి ఈఐడి ప్యారీ షుగర్ లో ఆదివారంతో చెరుకు క్రషింగ్ పూర్తయినట్లు సంస్థ అసోసియేట్ ఉపాధ్యక్షుడు పట్టాభిరామరెడ్డి వెల్లడించారు.
ఈ మేరకు కర్మాగార సమావేశ మందిరంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ 2023-24 ఆర్థిక సంవత్సరం చెరకు క్రషింగ్ 4 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం కాగా 3,92,750 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. గత ఏడాది 10.2 రికవరీకి రాగా ఈ ఏడాది 9.9 రికవరీ వచ్చినట్టు తెలిపారు. ఈ సీజన్ అక్టోబర్ 31 ముందుగా క్రషింగ్ ప్రారంభించి ఈ నెల 24తో పూర్తి చేశామన్నారు. చెరకు క్రషింగ్ విజయవంతంగా ముగిసిందన్నారు. ఈ ఏడాదికి చెరకు క్రషింగ్ కు సహకరించిన రైతులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. వాతావరణం, సాంకేతిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న లక్ష్యాలు పూర్తి చేశామన్నారు. ఈ ఏడాది చెరకు క్రషింగ్ కు ప్రశాంతంగా అయినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు బొబ్బిలి మున్సిపాలిటీ పరిధి లచ్చయ్యపేట సుగర్స్ మూసివేయడంతో 9,709 మెట్రిక్ టన్నుల క్రషింగ్ ఆడామన్నారు. భీమసింగ్ సుగర్స్ నుంచి 6,632 మెట్రిక్ టన్నుల చెరుకును ఆడినట్లు తెలిపారు. వచ్చే ఏడాది చెరుకు క్రషింగ్ కు 18,000 ఎకరాలు సాగులో ఉందన్నారు. 4 అడుగుల సార్ల మధ్య దూరం 2,500 ఎకరాల సాగులో ఉన్నట్లు తెలిపారు. రైతులు మొక్కజొన్న, వరి వైపు దృష్టి సారించినట్లు తెలిపారు. గ్రామాల్లో చెరుకు పంటలపై అవగాహన కల్పించి చెరుకు సాగు పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. చెరుకు సరఫరా చేసిన రైతులకు వెంటనే బిల్లులు చెల్లించామని తెలిపారు. ఈ ఏడాది చెరుకు క్రషింగ్ కు సహకరించిన రైతులకు, లారీ, ట్రాక్టర్ యజమానులకు కృతజ్ఞతలు తెలిపారు. వీరితో పాటు కేన్ జీఎం రాజేంద్రన్, హెచ్ఆర్ హెడ్ మేనేజర్ మురళీకృష్ణ, ఫైనాన్షియల్ ఏజీఎం శ్యామ్ కుమార్ ఉన్నారు. ఇచ్చాపురం మండలం మశాఖపురం పంచాయతీలో పర్యటించిన ఫిరియా విజయ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మండలం మశాఖపురం పంచాయతీ మరియు హేమ్లెట్ గ్రామాల్లో ఫిరియా విజయ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మెజారిటీతో గెలిపించాలని ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి అక్కచెల్లెమ్మలకు ఫిరియా విజయ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రం అభివృద్ధి చెంది సస్యశ్యామలంగా ఉంటుందని, పేదలకు బాసట నిలిచిన ఏకైక ప్రభుత్వం జగనన్న ప్రభుత్వమేనని తెలియజేశారు. ఉపాధి హామీ పథకం వేతనదారులతో సమావేశమై పంచాయతీ గ్రామాల్లో అభివృద్ధి చూసి ఓటు హక్కు వినియోగించాలని, వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీకి జరిగిన మేలును, అభివృద్ధిని ఆమె ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రెడ్డిక కార్పొరేషన్ చైర్మన్ దుక్క లోకేశ్వర్ రెడ్డి, మండల ఎంపీపీ బోరపుష్ప, మండల జడ్పీటీసీ ఉప్పడ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. దాసన్నను గెలిపించుకోవడానికి మేం సిద్ధం అంటున్న పోలాకి పచోరి కాలనీ మహిళలు. రానున్న ఎన్నికల్లో దాసన్నను గెలిపించుకోవడానికి పచౌరి కాలనీ మహిళలందరూ సిద్ధంగా ఉన్నామని, అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఆదివారం పోలాకి మండలం మబగాం గ్రామంలో డిప్యూటీ సీఎం, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ ని కలిసి తమ మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు పచౌరి కాలనీలో జరిగాయని, ఇళ్ల పట్టాలు పొందామని, జగనన్న పాలనలో మాకు మేలు జరిగిందని, మాకు మంచి చేసిన జగన్ను, దాసన్నను మళ్లీ గెలిపించుకుంటామని పచౌరి కాలనీ వాసులు స్పష్టం చేశారు. దాసన్న మెజారిటీయే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పచౌరి కాలనీలోని పలువురు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు వైసీపీలో చేరారు. వారిని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. జగన్ చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులమై ఈ పార్టీలో చేరుతున్నట్లు వీరు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షుడు దండి జయప్రకాష్, దంత సుధా, కరపాటి ఈశ్వరరావు, శివ తదితరులు పాల్గొన్నారు. సారవకోట మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన భగ్గు రమణమూర్తి. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా సారవకోట మండలం అంగూరు అడ్డపనస గ్రామంలో గడప గడపకు సూపర్ 6 పథకాలు వివరిస్తూ కరపత్రాలు పంచుతూ ఉమ్మడి టీడీపీ అభ్యర్థి భగ్గు రమణమూర్తి ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన శ్రీ సీతారామస్వామి ఆలయం మరియు ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వీధుల్లో పర్యటిస్తూ సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు.
ఆవేళ ఆస్తులు అప్పించాడంటే అన్న ఎన్టీ రామారావు. అలాగే మరి చదువుల్లో అవకాశం కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. పిల్లలు చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు కానీ 3వ వంతు ఆడవాళ్ళకి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు. డ్వాక్రా సంఘాలు పెట్టి చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల మహిళా అర్జునుడికి పాటుపడింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు. అలాగే రైతాంగం గురించి కష్టపడింది తెలుగుదేశం పార్టీ. యువకులకు ఉద్యోగాలు వచ్చాయంటే చంద్రబాబు నాయుడు టైంలో పరిశ్రమలు వచ్చాయి. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చినాయి, సర్వీస్ సెక్టర్ వచ్చింది కాబట్టి మన పిల్లలకి ఆ రోజుల్లో ఉద్యోగాలు ఉన్నాయి. ఇవాళ అంతా నాశనం అయిపోయింది. మళ్ళా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పూర్వ కార్యక్రమాలు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తూ మీ మహిళలకు సంబంధించి ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళందరికీ సంవత్సరానికి 15,000 రూపాయలు చొప్పున చదువుకున్న పిల్లలకి ఇలాగా ఒకరికి ఇచ్చి ఒకరికి ఊర్లు కాయసుకోవడానికి వెళ్ళమని కాదు. ఆ ఒకరికైనా సక్రంగా ఇవ్వలేదు. మొదటి సంవత్సరం 15,000 ఇస్తే తర్వాత 13,000 చేసినాడు, 14,000 చేశాడు, 13 చేసినాడు. ఇవాళ పూర్తిగా గురికిస్తాడు. ఇవాళ ఇవ్వలేదు. అలా కాకుండా ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఎంతమంది పెట్టుకుంటే అంత చదువుకిస్తారు. అలాగే మహిళలకు సంబంధించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ కింద 18 సంవత్సరాలు దాటి మహిళలకి అందరికీ 10,000 వేస్తారు. ఈవేళ కన్నా ఒక చెప్పమన్నారు. వాడిలాగా 45 సంవత్సరాలు దాటితే వేస్తామని కాదు. 18 సంవత్సరాలు దాటిన మహిళలు మళ్ళా ఫ్యాంక్షన్ అర్హత వచ్చిన వరకు వాళ్ళందరికీ 1,500 నిత్యావసర ధరలు పెరిగిపోయాయి కాబట్టి వాళ్ళ కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉంది కాబట్టి ఇవాళ కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కుటుంబం వాళ్ళు గౌరవప్రదంగా ఆడవాళ్ళు నడిపించడానికి. కానీ ఎంతమంది ఆడవాళ్ళు ఉన్న ఇంట్లో తల్లి కూతురు ఉండొచ్చు, అత్త కోడలు ఉండొచ్చు, ఇంకా కోళ్ళకి ఆడబొట్టుకెళ్ళి ఉండొచ్చు, 2 ఉండొచ్చు. మంచి 15,000 చొప్పున 1,500 రూపాయలు చొప్పున నెల వేసి సంవత్సరానికి 15,000 ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి ఇస్తామని మీకు తెలియజేయమన్నాడు. మీకు జ్ఞాపకం ఉండుంటుంది, గ్యాస్ కనెక్షన్లు ఏదో పెద్దోళ్ళు ఇక్కడ ఉండి అటువంటి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ వచ్చిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు దీపం పథకం ద్వారా ఇచ్చాడు. అటువంటి దీపం పథకం ద్వారా ఇచ్చిన గ్యాస్ కనెక్షన్ ఇవాళ వంట చేసుకోవడానికి విపరీతంగా రేట్లు పెరిగిపోయి గ్యాస్ రేట్లు ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో మరీ ట్యాక్సెస్ వేసి దీపం పథకం ద్వారా గ్యాస్ రేట్లు పెరిగిపోయిన వల్ల మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్ ద్వారా గ్యాస్ ఉచితంగా 3 దెమ్మలు ఇస్తారు. అది కలిపి మీకు తెలియజేయమన్నాడు. ఉచిత బస్ ప్రయాణం ఎక్కడికి ఈ జిల్లాలో ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకున్నా, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళా, కూతురు దగ్గరికి వెళ్ళా, లేకపోతే కన్నవారింటికి వెళ్ళా, ఈ జిల్లాలో ఎక్కడికైనా వెళ్ళడానికి మరి ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నారు. మనకు తెలియక చాలా మంది చిన్న చిన్న వర్తకాలు చేసుకుంటారు. మొన్నే మేము ఈ ఊరు సుందరాపురం మీదుగా ఇక్కడికి వెళ్ళాము. మన పార్సిల్ ఒక 3 ఆడవాళ్ళు గప్పలు దించి 1:30 అవుతుంది. అలాగే అక్కడ బస్ షెల్టర్ ఒకటి ఉంటే ఆ బస్ షెల్టర్ దగ్గర వాళ్ళు ఆ చేపలు అమ్ముకోవడం అంటే ఏమమ్మా ఏంటి ఇక్కడ ఆపారు బాబు, ఏంటి చేపలు తెచ్చినాం తిప్పినాం, ఈ గ్రామాల్లో చల్లలేదు బాబు, బస్ ఛార్జీలు లేవు, ఎలాగే నడుచుకుని వెళ్దాం చూస్తాను అన్నారు. అప్పుడు రేపు బస్ ఛార్జీలు ఇచ్చారని సంతోషం చెప్పారు. అంటే ఆడవాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ఉన్నారు. ఆవేళ వ్యాపారం లేకపోతే తిరిగి బస్ ఛార్జీ కట్టలేరు. ఏదో కూరగాయలు ఎండు చేపలు ఇంక పచ్చి చేపలు ఏదో ఒకటి పట్టుకుని వెళ్తుంటాం. అటువంటి వాళ్ళకి కలిపి ఇది ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కలిపి మీకు కల్పించడం జరిగింది. మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి కార్యక్రమాలు ఉన్నాయి. వాళ్ళ అకౌంట్లో ఎంతమంది రైతులు ఉన్నాయి వాళ్ళకి మరి వాళ్ళ అకౌంట్లో రైతాంగానికి కలిపి వ్యవసాయం లాభసాటి చేయడానికి గతంలో ఎలాగైతే వ్యవసాయ పనిముట్లు ఇచ్చేవాళ్ళం, ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజిన్లు, పైపులు, పాత మిషన్లు, నూరు మిషన్లు, మరి ఇండియాని లేవు. ఈ పార్టీ ఆ పార్టీ లేదు. రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా నేను ఎమ్మెల్యే పోటీ చేస్తున్నాను. సైకిల్ గుర్తు కోటేసి గెలిపించాను ఇద్దరు.
సంపూర్ణ సహకారం కావాలి. తెలుగుదేశం పార్టీ సైకిల్ రామ్మోహన్ రెడ్డి గారు ఎంపీగా, నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను. ఇద్దరు సైకిల్ గుర్తుకోవాలి. రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను. ఇద్దరికి సైకిల్ గుర్తుకొని ఓటేస్తే గెలుపుతారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, పట్ట ఉమామహేశ్వరరావు, సర్పంచ్ ప్రతినిధి చీడి వెంకటరమణ తదితరులు ఆయనతో పాటు ప్రచారంలో పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.